హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీబీ. ఈ శివరాత్రి సందర్భంగా శివుని గురించి, శివరాత్రి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తూ ఈ డ్రాయింగ్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. అసలు శివరాత్రి అంటే ఏమిటి, మాస శివరాత్రి అంటే ఏమిటి, అసలు శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు ఎందుకు జరుపుతారు అనే విషయాలు ఈ మహాశివుని డ్రాయింగ్ కంప్లీట్ చేస్తూ మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరికీ నమస్తే, పీవీబీఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా మనం మాస శివరాత్రి గురించి తెలుసుకుందాం. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దానిని మాస శివరాత్రి అని అంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి చేసే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రి మాఘమాసంలో అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని అంటారు. ఇవి రెండూ కూడా రాత్రి సంబంధంగా ఉంటాయి. మన పురాణాల ప్రకారం రాత్రి అంటే చీకటి, అంటే అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుందని అర్థం. మాఘమాసంలో చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు మహాశివుని లింగోద్భవం జరిగింది. అదే ఈ జ్యోతిర్లింగం పాతాళ లోకం నుంచి ఆకాశం వరకు వ్యాపించింది. ఆ లింగం యొక్క అడుగు భాగం చూడడానికి కుదరదు, అలాగే దాని పై భాగం కూడా చూడడానికి కుదరదు. అది అంతటా నిండిపోయి ఉంది. అది జ్యోతి రూపంగా వచ్చింది. మనం జ్యోతిర్లింగాలు అంటాం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది. మనందరం అజ్ఞానం అనే చీకటిలో ఉండగా అందరికీ జ్ఞాన జ్యోతి వెలిగించడానికి పాతాళం నుండి బ్రహ్మాండం వరకు జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు మహాశివరాత్రి జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా మనం చేయవలసిన పనులు: 1 ఉపవాసం, 2 జాగరణ చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం అనే మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. ఉపవాసం చేయుట వలన భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం. మహాశివరాత్రి మహాపుణ్యప్రదమైన కాలం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఈశ్వరుని అనుగ్రహం ఉంటుందని, మహాశివరాత్రి నాడు చేసిన ఉపాసన కొన్ని కోట్ల జన్మలకు సరిపడా అనుగ్రహం కలుగుతుంది. అందరూ సంతోషంగా ఉండడానికి జగత్తుకే తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరులలో శంకరుడు లోకమునకు జ్ఞానం ఇవ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన తిథి ఇది. అందరం భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి పరమ శివానుగ్రహం పొందాలని ఆశిస్తూ అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.